గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ మార్నింగ్ అయింది. సో ఈరోజు వీకెండ్ నేను ఒక చిన్న మార్నింగ్ రొటీన్ వ్లాగ్ లాగా చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ కంటిన్యూ వాచింగ్. లేకపోతే నా ఛానల్లో చాలా వీడియోస్ నేను చేశాను ముందు కూడా, అవి చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఓకే, సో నేను లేచి ఫ్రెష్ అయిపోయి, నాకు ఇంట్లో ఉంటే ఇట్లా బొట్టు పెట్టుకోవడం ఇష్టము. ఎందుకంటే ఇక్కడ బయటకు వెళ్తే మాత్రము ఎలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం బొట్టు పెట్టుకొని వెళ్తే అందరు బొట్టు పెట్టుకొని రారు కదా వెస్ట్రన్ వేర్లో. సో అప్పుడు నేను పెట్టుకోను, కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఐ మేక్ షూర్ దట్ ఇట్లా బొట్టు పెట్టుకోవడం, కొంచెం ఇయర్ రింగ్స్, కొంచెం మంగళసూత్రం వేసుకోవడం, ఉండడం, ఇవన్నీ నాకు నచ్చుతాయి అన్నమాట. అందుకే వేసుకుంటాను. ఇక్కడ కొంచెం మాకింది పింపుల్ది, సో టు నాట్ మైండ్. సో నేను వీకెండ్ అంటే ఏంటంటే కొంచెం ఏదన్నా స్పెషల్గా చేయాలి పిల్లల కోసం అనేసి నేను చేస్తాను. సో వాళ్ళని అడిగాను ఏం కావాలి అంటే వాళ్ళు చోలీ పూరి అన్నారు. సో ఈరోజు చోలీ పూరి చేస్తాం. సో దానికోసం నేను ఫాస్ట్గా ఈజీగా చేసేది నా జాకెట్. నేను చల్లగా ఉంటే అందుకు ఇక్కడ పెట్టాను. సో ఫాస్ట్గా ఈజీగా చేసే ఒక విధానం ఉంది, మెథడ్ ఉంది, అది నేను మీకు చూపిస్తాను. బట్ ఫస్ట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను ఇక్కడ క్లీనింగ్ చేసుకోవాలి. కొంచెం స్టవ్ హాలత్ బాగాలేదు. సో క్లీనింగ్ చేసుకొని నేను మీకు మళ్ళీ కలుస్తాను. ఓకే, హలో బ్యాక్ అండి. సో వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను మార్నింగ్ లేసింగ్నే. సో బట్టలు అయిపోయాయి. సో ఏం చేస్తానంటే పిండి కలిపేసి పూరికి, దాని తర్వాత వెళ్ళి బట్టలు ఆరేస్తాను. మీన్వాల్ నేను చూపిస్తాను స్టవ్ నేను ఎలా క్లీన్ చేశానని. స్టవ్ క్లీనింగ్ వీడియో కూడా ఉంది నా ఛానల్లో, బట్ ఒక వేరే విధానంలో నేను చేస్తున్నాను. సో ఐ షేర్ విత్ యూ. స్టవ్ పైన ఇవి ఉంటాయి కదండి, ఇవి తీసేసి నేను పక్కన పెడతాను. కొంచెం ఏంటంటే ఇవి స్టిక్కీగా అట్లా ఉన్నాయనుకోండి. సో నేనేం చేస్తానంటే డిష్ వాషర్ లిక్విడ్ వేసేసి, టూత్ బ్రష్ ఉంటుంది కదా అన్యూజ్డ్ వన్, ఏదైనా నార్మల్ బ్రాండ్ అయినా అది తీసేసుకొని దీన్ని బాగా ఇట్లా బ్రష్ చేస్తానన్నమాట. అప్పుడు బాగా ఇంకా మంచి క్లీన్ అవుతుంది, గ్రీసీనెస్ అవన్నీ పోతుంది. సో దానికోసం ఇవి ఇక్కడ పెట్టాను. అండ్ నార్మల్గా స్టవ్ క్లీన్ చేసేస్తాను అనమాట. రెండు చేయడం కష్టం అవుతుంది, ఒక చేతిలో ఫోన్ ఒక చేతిలో, బట్ ఐ విల్ షో యూ హౌ ఐ డూ. సో ఇలా మనం తీసేసుకొని, నేను ఆల్రెడీ సోప్ వేసాను కదా, ఇలా ఒక బ్రష్ తీసుకొని మనం ఇలా చేస్తే ఫోన్ కూడా ఊగుతుంది. సో ఇలా అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఐ కీప్ డూయింగ్. ఎందుకంటే ఇవి మనం వేరే స్పంజ్తో లేకపోతే వేరే దాంతో చేయలేమండి. సో వీ హ్యావ్ టు ఫైండ్ రైట్ టూల్స్ టు క్లీన్ ఇట్. అండ్ నాకు ఏదైనా గ్రీసీగా లేకపోతే ఇట్లా అంటే మంచిగా లేకపోతే హ్యాపీగా ఉండదన్నమాట. ఐ హ్యావ్ టు క్లీన్ ఇట్ నైస్లీ ప్రాపర్లీ అండ్ దెన్ ఐ స్టార్ట్ మై కుకింగ్. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నానండి. సో ఇది నానుతుంది. సో చూపిస్తాను ఇదండి. సో ఇట్లా రఫ్గా నేను కలుపుతాను. దాని తర్వాత మెత్తగా మళ్ళీ నీట్ చేస్తే చాలా బాగా సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో ఇది నా పిండి బాక్స్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. సో నేను చోలీ దానికి అనియన్స్, 2 గ్రీన్ చిల్లీస్ అండ్ 1 బిగ్ టమాటో, నాట్ బిగ్ టమాటో, మీడియం సైజ్ టమాటో, ఇవి రెడీ చేసి పెట్టుకున్నాను. సో ద ట్రిక్ ఈజ్ ఏంటంటే మనం ఫస్ట్ చోలీ చేస్తాం, దాని తర్వాత పూరి చేస్తాం. ఎందుకంటే నీట్ చేయడం, నానడం అవసరం ఉంది. సో కరివేపాకు నేను ఇట్లా ఇందులో పెట్టుకుంటానండి జిప్ లాక్ బ్యాగ్లో. అండ్ ద ట్రిక్ ఈజ్ నేను ఇవి తెస్తాను. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు మనం చోలీ చేసుకోవాలి అంటే ఓవర్ నైట్ నానబెట్టాలి, దాన్ని మళ్ళీ బాయిల్ చేయాలి, అండ్ దాని తర్వాత చోలీస్ చేయాలన్నమాట. దట్ ఈస్ ద ట్రెడిషనల్ ప్రాసెస్ కదా. కానీ క్విక్గా చేయాలంటే ఇలా మనం క్యాన్స్ తెచ్చుకోవచ్చు. ఇవి నేను వులిస్ నుంచి తెచ్చుకున్నాను. సో మీరు ఆస్ట్రేలియాలో ఉంటే వులిస్లు ఇవి ఈజీగా దొరుకుతాయండి. ఐ థింక్ $1 వరకు ఉంటాయి ఇవి, బికాస్ దిస్ ఇస్ వులీస్ బ్రాండ్. సో చిక్ పీస్, నో యాడెడ్ సాల్ట్. సో ఇవి ఏంటంటే సోక్ చేసి బాయిల్ చేసి అన్నీ రెడీ టు యూజ్ అనమాట. సో నా దగ్గర ఇవి యాక్చువల్లీ 2 క్యాన్స్ తెచ్చుకున్న, ఒకటి ఆల్రెడీ వాడేసాను, ఇంకొకటి ఉంది. బట్ ఇది మొత్తం ఫ్యామిలీకి సరిపోదు కాబట్టి నేనేం చేస్తానంటే మిక్స్ చేస్తాను. సో మెక్సికన్ స్టైల్లో 3 బీన్ మిక్స్ దొరుకుతుంది. సో ఈ బీన్స్ అన్నీ కలిపి చేస్తాను. పిల్లలు ఇలా అన్నా తింటారు అనేసి నా ట్రయల్ అనమాట. యా, సో నేను ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తాను. అండ్ పూరి ఉంది కాబట్టి వాళ్ళు దాంతో ఇలాంటి బీన్స్ ఇచ్చిన మిక్స్ చేసినా కూడా బాగా తింటారు. సో లెట్స్ స్టార్ట్. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కొంచెం అల్లం వేసాను కనిపించకుండా, ఎందుకంటే కనిపిస్తే వీళ్ళు తీసేస్తారు. అండ్ 2 రెడ్ డ్రై చిల్లీస్ వేసానండి. అండ్ యా అంతే. సో
సో ఇవి మగ్గే వరకు ఆవాలు అండ్ జీలకర్ర అయితే ఆబ్వియస్లీ అన్నిట్లో వేస్తాము, అండ్ కర్రీ లీవ్స్ ఆల్సో. సో ఇది మగ్గే వరకు నేను ఏం చేశానంటే టమాటోస్ కోసి పెట్టుకున్నాను. అండ్ దెన్ ఈ బీన్స్ అయితే మంచి ఫ్రెష్ వాటర్తో కడిగాను. అవి రెడీ టు యూజ్ కానీ బట్ ఐ స్టిల్ లైక్ టు వాష్ దెమ్. అండ్ ఇట్లా కొంచెం డ్రైన్ అయ్యే వరకు వాటర్ ఇది పెట్టాను. సో ఇది డ్రైన్ అయ్యే లోపల ఇది మగ్గుతుంది. ఆ లోపల మన పిండి కూడా బాగా సాఫ్ట్ అవుతుందన్నమాట. ఐ హ్యావ్ టు నీడ్ ఇట్ అగైన్. సో ఇదండి జరిగేది. టమాటోస్ వేసేస్తాం ఇప్పుడు. సో ఆల్మోస్ట్ డన్ అనుకుంటా. ఇది కొంచెం ఇంకా మగ్గాలి, బట్ టమాటోస్ తోటి కూడా మంచిగా మగ్గుతాయి. సో ఇది మిక్స్ చేసేస్తాను. సో ఇలా బాగా కలుపుకోవాలి. అండ్ కొంచెం మనం టైం పక్కన పెడితే సెట్ అసైడ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కొంచెం డో సాఫ్ట్ అవుతుంది. అప్పుడు ఈజీగా కలపవచ్చు, మనకి ఆర్మ్ స్ట్రెయిన్ కాదనమాట. ఒకవేళ ముందే మనం చాలాసేపు కలిపామనుకోండి, కొంతమంది అలా కూడా చేస్తారు, కానీ నాకింతే అలా చేయొచ్చు, తప్పేం లేదు. కానీ నాకు ఆర్మ్ స్ట్రెయిన్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే రఫ్గా కలిపేసి ఐ సెట్ అసైడ్. 10 minutes 15 minutes వచ్చాక మళ్ళీ కలిపితే ఇట్లా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చూడండి ఇంత బాగుంది కదా. సో ఇలా అన్నమాట చేసేసి మళ్ళీ నేను ఒక 5 minutes అలా వదిలేస్తాను. ఆ లోపల మనం చోలే రెడీ చేసేసుకుందాము. సో మనం ఇలా సాఫ్ట్ అయ్యేటప్పటికి ఏం చేద్దామంటే, ఇది కొంచెం నేను పెంచాను, ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ పెంచాను. సో అది మగ్గుతుంది. ఓకే, దిస్ ఇస్ ఫాలింగ్ డౌన్. ఇట్లా కొంచెం గ్రీస్ అవన్నీ తక్కువ అయితే ఇవన్నీ పెడతాను. సో డు నాట్ మైండ్. ఇప్పుడు నేను ఇవి మనం మిక్స్డ్ బీన్స్ వేస్తాను కొంచెం పైకని, అలా అలా వేసేసి కలిపేస్తాను. ఇవన్నీ బీన్స్ అన్నీ వేసేసాక మనం సాల్ట్, ట్యూమరిక్ అండ్ దెన్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ అవన్నీ వేసేసి కొంచెం గరం మసాలా వేసి మిక్స్ చేస్తాం. అండ్ దెన్ కొంచెం మగ్గనిస్తాము. అండ్ ఐ లీవ్ ఇట్ ఫర్ లైక్ 10 minutes బిఫోర్ ఐ పుట్ వాటర్. 5 minutes, సే 5 minutes వేసేసాము. ధనియా పౌడర్ అన్నీ వేసానండి. ధనియా పౌడర్ లేకుండా నేను ఏ కర్రీ చేయను, నాకు అంత ఇష్టం. యా, సో మిక్స్. మా వాళ్ళందరూ వెయిటింగ్. కానీ పూరీది ఏంటంటే మొత్తం లాట్ చేసి అంత వెయిట్ చేయక్కర్లేదు. పూరి ఇట్లా ఒకటైంది ఇలా సర్వ్ చేయొచ్చు వేడివేడిగా. అండ్ నాది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నానండి. సో నిన్న నైట్ నేను కొంచెం డిన్నర్ చాలా ఎర్లీగా చేశాను అనమాట, లైక్ 5 o'clock అలా. ఇంకా దాని తర్వాత నేను ఏమి ఫుడ్ తీసుకోలేదు. ఐ థింక్ ఐ ఎయిట్ ఫ్రూట్స్, దట్స్ ఇట్. అండ్ తర్వాత ఇది ఐ నో పూరి చాలా హెవీ అవుతుంది, నేను ప్రిఫర్ చేయను, బట్ ఐ థింక్ ఐఎమ్ మేకింగ్ ఆఫ్టర్ 3-4 months అండి. సో అలా ఎక్కువ బీన్స్ తీసుకొని తక్కువ పూరి తీసుకొని అలా ఏమైనా ట్రై చేస్తాను. బట్ వీకెండ్ కాబట్టి ఐ వాంట్ టు మేక్ సంథింగ్ దట్ కిడ్స్ వాంట్, వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా. వీకెండ్ ఎలానో ఓకే, నా ఫేస్ చూపించకుండా మాట్లాడుతున్నాను. ఆరామ్గా ఇట్లా కూర్చొని మాట్లాడితే కానీ మాట్లాడినట్టు ఉండదు. సో ఏంటంటే వీక్ డేస్ అంతా వాళ్ళు బాగా కష్టపడి, మనము ఆఫీస్ అవన్నీ అనుకుంటా మనం కష్టపడి అవన్నీ ఉంటాయి కాబట్టి ప్రాపర్ ఒక మంచి ఇండియన్ ఫుడ్ అనేది మనం ఎంజాయ్ చేయలేము. సో క్విక్గా అయ్యేవి క్రోసాన్స్, లేకపోతే రస్క్, లేకపోతే ఇలాంటివి కదా మనం తీసుకునేది. సో కనీసం వీకెండ్ అయినా నేను ప్రాపర్ ఫుడ్ ఇద్దామని ట్రై చేస్తానన్నమాట. సో అందుకే ఈ ప్రయత్నం. కానీ మాత్రం దంచేస్తుందండి. అండ్ ఇప్పుడు వీకెండ్స్ మీరు అడిగారనుకోండి ఏమేమి చేస్తారు అంటే, నేను డిఫరెంట్ వెరైటీస్ చేస్తాను. అండ్ ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ మై ఫ్యామిలీ. వాళ్ళు ఏం అడుగుతారు ఆ వీకెండ్కి, ఐ విల్ ట్రై టు మేక్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ ఇడ్లీ దోశ, బ్యాటర్ రెడీ చేసుకోవాలి 1 day బిఫోర్ కాబట్టి అది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా నేను చేయలేను. సో నాట్ పాసిబుల్. అండ్ నేను వర్కింగ్ కాబట్టి ఆల్వేస్ ఐ గెట్ సంథింగ్ నాకు ఈజీగా అయ్యేటివి కూడా నేను తెచ్చుకుంటాను. ప్రతిసారి ఇలా క్యాన్స్ అని యూజ్ చేయను, ఎందుకంటే ఇవి కూడా కొంచెమన్నా ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఐ జస్ట్ వాష్ ఇట్, రిన్స్ ఇట్ ప్రాపర్లీ అండ్ దెన్ ఐ యూజ్ ఇట్. కానీ వీక్ డేస్లో ఏంటంటే నేను ఏం చేస్తానంటే ప్రెప్ చేసేసుకుంటాను, లైక్ వెజిటేబుల్స్ కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దాని తర్వాత నెక్స్ట్ డే కుకింగ్ అవన్నీ చేస్తాను. కానీ లక్కీలీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి 2 days ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది, మిగతా రోజులు నేను ఇంట్లోంచి పని చేస్తాను. సో అంత నాకు ఇష్యూ ఏం కాదండి, ఐ కెన్ మేక్ ఇట్. కొంచెం గ్రే హెయిర్ కనిపిస్తుంది, డు నాట్ మైండ్. ఇది లైఫ్ అండి, ఇది ఆబ్వియస్లీ మనం అందరం ఇలానే ఉంటాం ఇంట్లో ఉంటే. అండ్ ఐ వాంట్ మై వ్లాగ్స్ టు బి వెరీ న్యాచురల్.
ఓకే మొత్తం ఇట్లా నేను శారీ కట్టేసుకొని ఇట్లా నగలు పెట్టేసుకొని లేకపోతే మొత్తం ఇట్లా రెడీ అయ్యి వెళ్ళి వంట చేయాలి అంటే నేను అలా చేయను ఇంట్లో. సో నా వ్లాగ్స్ అన్యాచురల్గా అనిపిస్తాయి. ద ఓన్లీ మెసేజ్ ఇస్ ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ టు ఎనీ వన్ హూస్ డూయింగ్ దాట్. ఇట్స్ అ రియలీ అ గుడ్ థింగ్. ఐ రియలీ అప్రిషియేట్ వాళ్ళంత ఎఫర్ట్ చేస్తున్నారు అనేసి. కానీ ఎందుకో నాకు అవన్నీ నేను ఇప్పుడు చేశాను అనుకోండి, మీకు న్యాచురల్గా అనిపిదు ఆ వీడియోస్. బట్ ఐ వాంట్ మై వీడియోస్ అండ్ వ్లాగ్స్ టు బి వెరీ న్యాచురల్. నేను ఎలా ఇంట్లో ఉంటానో, ఎలా ఇంట్లో చేస్తానో అవే చూపించాలి. సో ఆయిల్ వేడైందో లేదో చూస్తున్నాను అండి. సో మస్తు వేడైంది. సో ఇప్పుడు ఇది చూపి. సో మా పాప రికార్డింగ్ చేస్తుంది, నేను చేస్తున్నాను. సో ఇలా సాఫ్ట్గా ఇలా కొంచెం పెద్దగానే కలుపుకున్నానండి. అండ్ ఇప్పుడు ఇవి కొంచెం దూరం వెళ్ళాను. సో అలా వేసేసి కొంచెం ఇలా పుష్ చేసి కొంచెం దూరం వెళ్ళు అండ్ జూమ్ ఇన్. సో ఫస్ట్ది కొంచెం ఇలా అవుతుంది, ఇలా పుష్ చేస్తే కొంచెం పొంగుతుంది. సో నేను కొంచెం పెద్దగానే చేశాను, ఎందుకంటే అందుకే పెద్దగా ఈ బాండి తీసుకున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద పూరీలు చేయొచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. చిన్న చిన్నవి చేస్తుంటే ఇంకా చేస్తూనే ఉండాలండి, ఇంక మనం కిచెన్కే పరిమితం అనమాట. సో ఇది ఫస్ట్ పూరి, ఈ ప్లేట్ చూపి. సో ఇలా అన్నీ నేను ముందే రోల్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఫాస్ట్గా చేయొచ్చు. అండ్ దెన్ ఒక స్టీల్ తీసేసుకొని ఇలా ఆయిల్ పెట్టేస్తాను. సో నెక్స్ట్ తీసేసుకొని మళ్ళీ అలానే. సో మీకు రాదు అని చూపిస్తలేను, కానీ నేను ఒక వీడియో చేస్తున్నప్పుడు నేను అన్ని వివరాలు ఇవ్వాలి. ఆ డీటెయిల్స్ అవన్నీ లేకపోతే ఇంకెందుకండి వీడియో చేయడం. సో అందుకు నేను చెప్తాను, మీకు తెలిస్తే మీరు అప్రిషియేట్ చేయండి. నేను ఇవన్నీ థర్డ్ వన్. ఓకే, సో ఏం చేశానంటే ఎక్కువ పిండి పెట్టలేదండి. చూడండి, చాలా లైట్ పిండితో చేశానమాట, ఎందుకంటే ఆయిల్ వేస్తున్నాం కదా, మళ్ళీ లేకపోతే తెల్లగా అంత వచ్చేస్తుంది. సో అలా మనం పుష్ చేసుకుంటామంటే బాగా పొంగుతాయి. చూడండి ఎంత బాగా పొంగిందో. సో ఇలా ఒక గిన్నె తీసేసుకున్నాను, ఒక మంచి 2 పూరీలు వేసేస్తాం. ఇది ఆల్రెడీ అంగిపోయింది. సో అండ్ దెన్ ఇది మన స్టేటస్, ఇగ్నోర్ బయట నాయిసెస్ అండి, కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది బయట. సో ఇది కొంచెం బీన్స్ వేస్తాం, ఇవి ఇంకా మగ్గుతుంది, బట్ పిల్లలకి ఆకలి వేస్తుంది అనేసి. ఆల్రెడీ ఇవన్నీ బాయిల్డ్, ఇవన్నీ మంచివే, జస్ట్ మనకి ఆ గ్రేవీ కొంచెం తక్కువ అవ్వాలి అంతే. సో ఇది పిల్లలకి ఇస్తున్నాను. ఓకే చలో దెన్. నీకు ఇలా నచ్చిందా నాన్న? చోలీ పూరి నచ్చిందా? వచ్చేసానండి. పూరి అవన్నీ తిన్నాం కదా, ఇంకా కొంచెం డైజెస్ట్ కావాలి కాబట్టి ఇక్కడ తిరుగుతున్నాను. అండ్ ఎనీవేస్ నేను బట్టలు కూడా ఆరేయాలి, ఇక్కడ కొంచెం చీకట్గా ఉంది ఎందుకో. సో బట్ దెన్ ఇట్ వాజ్ రియలీ డెలిషియస్ అండి. యూ షుడ్ ట్రై దిస్ రెసిపీ అండ్ లెట్ మీ నో హౌ ఇట్ టర్న్డ్ అవుట్. బట్ దెన్ ఎవ్రీ వీకెండ్ ఇలా ఉంటుందని కాదు, ఇట్ చేంజెస్. ఐ మీన్ డిపెండింగ్ ఆన్ ఇఫ్ ఐమ్ గోయింగ్ అవుట్ అండ్ ఐ వాంట్ టు మేక్ సమ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకు వెళ్ళడం, లేకపోతే లంచ్కి ప్రిపరేషన్ చేయడం, హెయిర్ ఆయిల్ చేయడం, అవన్నీ ఉంటాయి కదా మనకి, చాలా ఉంటాయి మార్నింగ్ రొటీన్లో. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వీకెండ్స్, బట్ ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ ఇప్పుడు నేను బట్టలు తీసేసి బట్టలు ఆరేయాలి. జస్ట్ అ గ్లిమ్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద వీకెండ్స్ అండి. సో ఎవ్రీ వీకెండ్ డిఫర్స్, బట్ ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ యా, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మెయిన్లీ. ఓకే, నేను బట్టలు తీసేస్తాను, దాని తర్వాత ఐ లెండ్ ద వీడియో. ఓకే, బాయ్ అండి.